ప్రమాదమని తెలిసిన రిస్క్ చేసేటోళ్ళను చూస్తే మస్తు కోపం వచ్చేస్తుందండి. ఆ దిక్కుమాల రీల్స్ కోసం ఏకంగా ప్యాన్ అనే లెక్క చేయకపోతే ఎలాగండి అసలు? ఎవరు పిచ్చాలకు ఆనందం అమ్మాయి, నువ్వు కూడా అదే పనిలో ఉంటావు కదా. నేనేం అలాంటి రీల్స్ చేయను కానీ ఒడిశాలో రీల్స్ పిచ్చి వల్ల ఆ కుర్రోడి కన్నోళ్ళకు పాపం బాధే మిగిలిందండి. రీల్స్ పిచ్చి ఓ యువకుడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఇలాంటి పనికిమాలిన రీల్స్ చేయడం వల్ల వచ్చేదేం లేదు గాని ప్రాణాలు మాత్రం పోయేవి. వ్యూస్, లైక్ల పిచ్చి ముదిరిపోయి ప్రాణాంతకమైన రీల్ చేసేందుకు సిద్ధమయ్యాడు ఓ యువకుడు. ఇందుకోసం రైలు పట్టాలను ఎంచుకున్నాడు. అది కూడా రైలు వంతెన మీద చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్టుగానే మొబైల్ ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకుని రికార్డింగ్ మొదలుపెట్టాడు. అంతే, కాసేపటికి ఆ కుర్రాడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒక యువకుడు రైల్వే బ్రిడ్జిపై రీల్ చేశాడు. వేగంగా వచ్చిన రైలు అతన్ని ఢీకొంది. అంతే, స్పాట్లోనే చనిపోయాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒడిశాలోని పూరిలో ఈ దుర్ఘటన జరిగింది. మంగళఘాట్కు చెందిన 15 ఏళ్ల విశ్వజిత్ సాహు మంగళవారం తన తల్లితో కలిసి దక్షిణ కాశీ ఆలయాన్ని సందర్శించాడు. ఇంటికి తిరిగి వెళ్తున్న అతడు జనక్దేవ్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆగాడు. రైలు పట్టాల వద్ద రీల్ రికార్డ్ చేస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన రైలు ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇలాంటి పిచ్చి రీల్స్తో ప్రాణాల మీదకు తెచ్చుకోవడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. రిస్క్ చేయడానికి ఇలాంటి ప్రదేశాలు ఎంతమాత్రం సేఫ్ కాదంటున్నారు. ఇలాంటి వీడియోలు చూసిన తర్వాతైనా రిస్క్ చేయాలనుకునేవారు అలాంటి ఆలోచనలు మానుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు.